నమస్తే వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలంలో వేయించేస్తున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ఆలయానికి విచ్చేసిన చిన్నబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు. కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే 28న రాష్ట్రమంతా ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు వెల్లడించిన నాని. పరిశుభ్ర భారత్ స్థాపన ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కుమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నాగవల్లి నది పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన దినకర్ కుల్కర్. సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబుకి సాధ్యమైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అలమూరు మండలం చొప్పల గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో పాల్గొన్న సత్యానందరావు. విశాఖపట్నం సింహాచలంలో వేంచేసుకున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందించారు. తూర్పు సముద్రంలో పడవేసి కానీ ఆంధ్రదేశంలో ముస్లిం క్షేత్రాలు విస్తారంగా ఉంది. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రమే. 2 రూపాలతో ఇవాళ అవతారమూర్తిగా అవతరించింది. వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి వికట్లను కలిగింది. ఈ రెండు ఒక చోట అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగే సంహారం జరిగే స్తంభంలో చెప్పారు. వ్రతశోచంలో ఈ స్థలం వికసించు పరంపాపంలో ఈ హిరణ్యకశిపుడు కూడా చాలా శాంతమూర్తిగా ప్రహ్లాదుడి కోరిక మేరకు ఆయన అర్చనలు తీసుకుని స్వీకరించడం కోసం ఆయన ప్రహ్లాదుడి తర్వాత కొంతకాలం ఆయన మోక్షం వచ్చిన తర్వాత పరిపూర్ణంగా ఉంది. ఆంధ్రదేశం అంతా కాదు భారతదేశం అంతా సుఖశాంతులతో ఉండేటువంటి శక్తియుక్తులను ఇవ్వాలి అని స్వామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని దుర్మార్గంగా వాడుకుంటూ ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆయన నేడు మంత్రి లోకేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే ఈ నెల 28న రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోని వివిధ దేవాలయాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేయనున్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలంతా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు. తెలుసో తెలియకో మేము పాపాలు చేశామో తెలిసి చేశామో తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి, శరీరాలు రెండు వేరైనప్పటికీ కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడు బుద్ధితో, కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు. కాబట్టి అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడుక్కునేప్పుడు అమ్మఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని, 19 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి 59 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని, అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల 1000 రూపాయలు డబ్బులు నిరుద్యోగ భృతిస్తామని చెప్పని, ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి, ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు, దాని సూపర్ 6లు, అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ పరిశుభ్ర భారత్ స్థాపన మనందరి ప్రథమ కర్తవ్యమని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, తద్వారా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నాగవరి నది పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామని కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు కోరారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపే ఒక ప్రభంజనంగా గత దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయని అన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళం, స్వచ్ఛ నాగవళి సాధన సిక్కోలు జిల్లా ప్రజల బాధ్యతగా భావించి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 1 కిలోమీటర్ పొడవునా నదీ తీరం శుభ్రం చేయడం విశేషమని చెప్పవచ్చు. నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు శ్రీకాకుళం సిటీలో ఒక కొత్త విధానం మనం స్టార్ట్ చేస్తాము. స్వచ్ఛ నాగావళి, స్వచ్ఛ శ్రీకాకుళంతో పాటు స్వచ్ఛ నాగావళి ఈ కాన్సెప్ట్ ముందుగా తీసుకొచ్చి మన నది కూడా బాగుండాలి, మన రివర్ కూడా బాగుండాలి. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గుండు శంకర్ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ ఎస్పీ మహేష్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ఇక్కడ ఇతర పార్టీ పెద్దలు, అలాగే మనకి స్వచ్ఛంద సభలు, ఎన్జిఓస్, అసోసియేషన్స్, మరీ ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్, స్టూడెంట్స్ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా మన ఈరోజు ఈ ఒకటి నాగావళి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు. నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ మన శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో కలుస్తున్నాయి, అదే అవ్వకూడదు. సో దీనికోసం ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది అంతా దీనికోసం దీని కింద ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్లో వదలడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేస్తాము. దీనికి ల్యాండ్ కానీ నిధులు కానీ ముందుగానే
కేటాయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇది కాకుండా పబ్లిక్ కూడా దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇది 7 రోడ్ జంక్షన్ నుంచి బ్రిడ్జ్ ఏదో ఒకటి ఉంది, అక్కడ వచ్చి ఈ నాగవల్లి వైపు ఒక చిన్న రివర్ ఫ్రంట్ పార్క్ ఉంది, అక్కడి నుంచి కూడా ఈ మన ఒక గుడి కూడా ఉంది. అన్ని చోట్ల నుంచి నాగవల్లి రివర్లో ఈ చెత్త డంప్ చేయడం జరుగుతుంది. ఈ చెత్త అంటే ఇప్పుడు చూస్తే మనకి ప్రతిరోజు మన వాడిన ఐటమ్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ డైపర్స్ కానీ, ఇది కాకుండా ఈ షాంపూ శాచెట్స్ కానీ, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఈ కొబ్బరి బండాలు చాలా దొరికింది ఈరోజు. సో ఇది అంతా మనం ప్రతిరోజు మనం వాడిన వ్యర్థాల ఐటమ్స్ ఇక్కడ. సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అలమూరు మండలం చొప్పల గ్రామంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వ గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని నాటారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సుంకర కనకయ్య స్థానిక వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే సత్యానందరావుకు తులాభారం వేసి ఎన్నికల మొక్కు తీర్చుకున్నారు. అలాగే తిరుమల జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఇలాగే సభ పెట్టి 4,500 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు ఒకే ఒక రోజు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గొప్ప చారిత్రక సందర్భంగా అది వరల్డ్ బుక్ ఆఫ్ యూనియన్ రికార్డ్స్ లో కూడా నమోదైందని కూడా సగౌరవంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అందరికీ మేలు కలిగేలా ఉచిత ఇసుక కానివ్వండి, మత్స్యకారుల కోసం కానివ్వండి, న్యాయ బ్రాహ్మణుల కోసం కానివ్వండి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించింది. ఈ 100 రోజులు ఎన్డీఏ పాలన అభివృద్ధికి అడుగులు వేసింది, సంక్షేమానికి రెక్కలు తొడిగింది, సంక్షోభంలోనే సంక్షేమాన్ని సాధించిందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అందరినీ కోరుతా ఉన్నా. ఈనాడు చక్కటి కార్యక్రమాలు పెట్టారు, మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించే కార్యక్రమం పెట్టారు, ఈ చెత్త చెదారాలు గ్రామంలో శుభ్రం చేసే కార్యక్రమం పెట్టారు, చక్కటి లేదా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకునే కార్యక్రమం కూడా ఉంది. చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఈనాడు ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడు స్వచ్ఛ హీ సేవ, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. రక్షిత మంచినీరు, బాగా కాచి చల్లారిన నీరుని తీసుకోవాలి. మంచినీరు పరిశుభ్రంగా లేకపోతే మన అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డ్రైన్లు, రోడ్లు అన్ని చెత్త చెదారాలతో నిండిపోయి వాటిని పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే దానివల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. అవి ఎవరికో మనకేం కాదులే, మన ఇంట్లో నేను ఉంటున్నాను, మా ఇల్లు శుభ్రంగా ఉంది, మా వంటిల్లు శుభ్రంగా ఉంది, ఆ డ్రైన్లో ఏ విధంగా నీరు నిలవడిపోయి దోమంతా పుచ్చిపోయినా నన్ను ఏమి చేయదులే అనుకుంటే అది చాలా తప్పు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించడానికి అమలాపురం పంచాయతీలో గల మూలపర్ర పాటి మీద గ్రామాలకు తేదీ 29/12/2010ని కటాఫ్ తేదీగా ప్రకటిస్తూ నక్కపల్లిలో నిన్న రెవెన్యూ అధికారులు ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ అధికారులు గ్రామ సచివాలయంలోని నోటీసులు అందించి దీనిపై 5 రోజులు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రకటించడం జరిగింది. దీనిపై నిర్వాసితులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మూలపర్ర గ్రామానికి చెందిన నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి ఎప్పటికైతే ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందో దాన్ని కటాఫ్ తేదీగా పరిగణించాలి. అప్పటికి 18 సంవత్సరాల నిండిన వారికి 25 లక్షల ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పల్ రాజు, అమలాపురం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గంటా నరసింగారావు, గబ్బర్ సింగ్, గురునాథ్, నానాజీ, శ్రీనివాస్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట దగ్గర నుంచి వేంపాడు రెవెన్యూ, డిఎల్పురం, చందనాడ, బుచ్చిరాజపాటి రెవెన్యూలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి భూసేకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ భూసేకరణ సందర్భంగా మరి మూలపర్ర, పాటి మీద, తమ్మయ్యపేట, తుమ్మలపేట, బుచ్చిరాజపేట, పుత్తూరు, బోయిపాడు ఇటువంటి గ్రామాలు ఖాళీ చేస్తున్నారు. ఆ గ్రామాల్లో కొన్ని ఇళ్లను కూడా తొలగిస్తున్నారు. అయితే నిన్న స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి అన్ని గ్రామ పంచాయతీలకి నోటీసులు పంపించారు. ఈ నోటీసుల యొక్క సారాంశం ఏంటంటే
ఉదాహరణకి వేంపాడు రెవెన్యూ మూలపర్ర 29/12/2010 29/12/2010 అంటే ఈ భూసేకరణ ప్రక్రియకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డేట్ని కటాఫ్ డేట్గా భావించి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము ప్యాకేజీ ఇస్తాము. ఈ విషయం మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మీ అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కోరుతూ అని చెప్పేసి ఆ నోటీస్ యొక్క సారాంశం. అయితే దాని మీద వెంటనే స్పందించి ఇవాళ మూలపర్ర గ్రామస్తులందరూ కూడా ఆ 2010 నాటికి సర్వే చేసినటువంటి లిస్టులో ఇవాళ 2024 నాటికి పెరిగినటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి వయసు పెరిగినటువంటి వారికి కంపేర్ చేసి చూస్తే సుమారుగా 70% పైగా ఇవాళ నష్టపోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తయారు చేసి ఇవాళ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేద్దారంటే ఈ కార్యాలయంలో ఈ వినతిపత్రం తీసుకోవడానికి మరి సరైనటువంటి అధికారి ఎవరు లేరు. సరే, ఇది ఒక సమస్య. మేము ఇప్పటికీ పలు దఫాలు కోరాం. ఇటీవల గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా మీరు ఎప్పటికైతే భూములు స్వాధీనపరుచుకుంటారో ఆనాటికి. నక్కపల్లి మండలం అమలాపురం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గంటా నరసింహరావు అండి నా పేరు. VCIC పేరుతో ఏపీఐసి వారు మా నక్కపల్లి మండలంలో భూమి సేకరణ చేశారు. అయితే మా వేంపాడు రెవెన్యూలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు. గ్రామ గంటలో ఉన్న వాళ్ళని కూడా సర్వే చేశారు, కానీ వాళ్ళెవరు కూడా ఇప్పటి వరకు పరిహారాలు చెల్లించలేదు. గతంలో జిరైతులో భూములు ఉన్నటువంటి వారికి పరిహారం చెల్లించినప్పటికీ నేను 25వ తారీఖుని పబ్లికేషన్ చేసినటువంటి నోటీసులో ఆ లబ్ధిదారుల లిస్టులో చాలా మంది పేర్లు రాకపోవడం చాలా బాధాకరం. కావున మళ్ళీ ఒకసారి సర్వే చేసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని చెప్పేసి లబ్ధిదారు దృష్టిలో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారని కోరుకుంటున్నాము. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం, ఆనాటి యువరాజు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన ప్యాకేజీ ఇస్తేనే కానీ, యువతలను ఆదుకుంటేనే పేదలు, బడు బలహీన వర్గాల వారు, సీనియర్ సిటిజన్స్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీ పరిహారం ప్రతి ఒక్కరికి ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇప్పటికే చాలా రోజులు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కటాఫ్ డేట్ని ఈ నిన్నటి మాత్రమే తెలియజేయడం, ఇప్పటి వరకు తెలియజేయకుండా దాచిపెట్టి ప్రజలను చాలా ఆందోళన గురి చేస్తున్నారు. కటాఫ్ డేట్ ఏ రోజు అయితే భూములు మీరు స్వాధీనం చేసుకుంటారో ఆ రోజునే కటాఫ్ డేట్ కింద తీసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి 18 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి యువకులందరికీ R&R ప్యాకేజ్ వచ్చేలా చేస్తారని కోరుకుంటున్నామండి. ఇది చాలా వరకు బాధాకరమైన విషయం. ల్యాండ్ ఎక్విజిషన్ 2010లో జరగడం, ఇప్పుడు నోటిఫికేషన్ ఎవరు పెట్టండి 2024లో మీరు ఖాళీ చేసేటువంటి టైంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వకపోవడం అనేది చాలా ఆందోళన గురి చేస్తుంది మా ప్రాంతాన్ని. మీరు ఒకసారి ఈ ఫిర్యాదుని దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తారని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా పీఠాపురం ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ అహ్మద్ అలీ షా పిలుపునిచ్చారు. పిఠాపురం మున్సిపాలిటీ స్వచ్ఛ పిఠాపురం, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నామొక్క నాశ్వాస కార్యక్రమంలో భాగంగా ఈ 2 సంస్థలు సంయుక్తంగా పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథులుగా హాజరై రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, కమిషనర్ కనకారావు, రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు, అహ్మద్ అలీ షా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, అలవరపు నగేష్, రాయుడు, శ్రీను, అక్షరం భాస్కర్, పాల్ఘాట్ శివరామకృష్ణన్, బంగారు తిరుమల, అశోక్, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, ప్రకాష్ సత్యప్రసాద్, టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున పిఠాపురం రైల్వే స్టేషన్లో నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన స్టేషన్ మాస్టర్ నాగబాబు గారు, అహ్మద్ అలీ షా గారు, బయోడైవర్సిటీ సత్యప్రసాద్ గారు, ఇతర మున్సిపల్ సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కార్యవర్గం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిఠాపురంలో అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ది. అందులో భాగంగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే RRBHRలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని వీధుల్లో కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక గొప్ప నందనవనంగా, హరితవనంగా తీర్చిదిద్దాలనేటువంటిది సంకల్పం. ఎందువల్లంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే భూతాపం పెరిగిపోయి అతివృష్టి, అనావృష్టి ఏర్పడి అనేక రకాలైనటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి.
అదేవిధంగా అనారోగ్య సమస్యలు మనవాళ్ళకి ఎన్నో ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పులు జరిగి మనకి ఎన్నో విధాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం కేవలం సూక్ష్మమైనటువంటి మార్గం ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే మన పిఠాపురంలో రాబోయే 5 సంవత్సరాల్లో అనేక మొక్కలు ఏర్పడతాయి. మరి పిఠాపురం జనాభా 2,50,000 వరకు ఉన్నట్లుగా మనకు అంచనా. ఆ 2,50,000 మంది మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే మన పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారుతుంది. ఆ విధంగా మన పర్యావరణాన్ని మన వంతు బాధ్యతగా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తించాలి. మరి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది. మరి ఆ ప్రాణవాయువు మన స్వచ్ఛత ఉన్నట్లయితే మనకి ఎన్నో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనందరికీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిఠాపురం పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటి నా మొక్క నా శ్వాస అనే యజ్ఞంలో పాల్గొని భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా ఈ పిఠాపురం స్టేషన్ని మనం హరితవనంగా నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహత్తర యజ్ఞంలో పాల్గొని పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలని నా సంకల్పం. సర్వే ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దానికి అధినేతగా ఉన్న గురుతుల్యుల వారికి ముందుగా పాద నమస్కారాలు చేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వారి ఆశీస్సులతో రైల్వే స్టేషన్ పిఠాపురం ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారి అమృత హస్తాల ద్వారా ప్రారంభించారు. వారు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ ప్రాంగణాన్ని డివిజన్ ఫారెస్ట్ వారి ఆదేశాల ప్రకారంగా వారి సూచనల ప్రకారంగా కూడా మొక్క ఎంత దూరంలో నాటాలి, ఆ మొక్కని ఎలా సంరక్షించాలి, దానికి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి, ఆ విధంగా దాన్ని ఇప్పుడు ఇది ఓపెన్ స్పేస్ కాబట్టి యానిమల్ న్యూసెన్స్ కూడా ఉంటుంది, దానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మొక్క నాటి దానికి ఒక గ్రీన్ ట్రీ గార్డ్ కూడా నా తరఫున ఏర్పాటు చేసి ఈ కొంత కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని సరఫరా చేసేంత సామర్థ్యం రైతు డైరీకి లేదని గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీని కొనసాగించారని, కాబట్టి అన్నవరం ప్రసాదాన్ని కూడా తనిఖీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఠాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి వర్మ సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కాకుండా కాపాడాలని పార్టీ నాయకులతో కలిసి వర్మ గోవింద నామస్మరణ చేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని మతాల ఆలయాలను తనిఖీ చేసి గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అపచారాలని బయటపెట్టాలన్నారు. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది. డబ్బు కంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు? నాణ్యత లేని నెయ్యి. అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. 800 రూపాయలు నెయ్యి కేజీ ఉంటే 350కి ఎలాగ వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగ వస్తుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది. మన జిల్లాకి సంబంధించి మన రాష్ట్ర ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు. ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ 344 రూపాయలు సప్లై చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలకి సరఫరా చేస్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి 7 కోట్ల పైగా అధికారులకి ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి. అంటే సింహాచలం ఇంకా దూరం. ఇక్కడ 538 ఎందుకు ఇస్తున్నారు, సింహాచలంలో 344 ఇస్తున్నారు అన్న దాని మీద ఎంక్వైరీ నిగ్గు తేలాలి. రెండోది, దీని మీద ఏ విధమైన తనిఖీ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అన్నవరం దేవస్థానంలో లేవు. నెయ్యిని తనిఖీ చేయడమే లేదు. మరి అదేవిధంగా పేరొందిన ల్యాబ్లో తనిఖీలు లేవు.
ఏదైతే జిల్లా తనిఖీల కేంద్రం ఉందో వాళ్ళు పర్యవేక్షణ లేదు. కనీసం జిల్లా తనిఖీ కేంద్రాల కన్నా ఎన్ని లక్షల కేజీలు నెయ్యి వస్తుందో ఒకసారి తనిఖీ చేయమని అడిగిన నాదుడు లేడు. ఇక్కడ కూడా ప్రసాదం క్వాలిటీ పోయింది. మామూలు ప్రసాదం అయితే అసలు క్వాలిటీ లేదు, విఐపి ప్రసాదం అయితే అది ఇంకా క్వాలిటీ లేదు. ఇవన్నీ ఆలోచన చేస్తే ఇక్కడ నెయ్యిలో కూడా కల్తీ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఒక ఆవు నెయ్యి కావాలంటే ఒక 20 లీటర్ల పైచీలకు మనకి పాలు కాస్త కానీ నెయ్యి రాదు, 20-23 లీటర్ పైచీలు. అదే దగ్గర 700 రూపాయలు అదే ఖరీదు అవుతుంటే ఏ విధంగా కల్తీ లేకుండా 538 రూపాయలకి రైతు డైరీ అన్నవాడు ఇస్తాడు. అలాగే సింహాచల దేవస్థానానికి 344 రూపాయలకి ఎందుకు మరి సరఫరా చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినది. అదే కాంట్రాక్టులు వస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి ఒకటే కాంట్రాక్టర్కి ఎలాగ టెండర్ వస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా టెండర్లు వేస్తున్నారు. కానీ ఒకే కాంట్రాక్టర్ అదే రైతు డైరీకి టెండర్ ఎందుకు వస్తుంది? దీని వెనకాల ఎవరున్నారు? టెండర్ రావడానికి ఎవరిని బెదిరించారు? అన్నవరం దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి కారణం ఏంటి? ఇది కూలంకుషంగా చేయవలసిన పరిస్థితి. అసలు రైతు డైరీ కంపెనీ ఎక్కడుంది? రైతు డైరీ ఎలిజిబిలిటీ ఉందా? అది క్వాలిటీ కంట్రోల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దాంట్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందా? దాని యొక్క సామర్థ్యం ఏంటి? రైతు డైరీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి? అసలు రైతు డైరీ ఇదివరకు ఎవరికైనా సప్లై చేసిందా? అంటే ఇదే రైతు డైరీ రోడ్లంటే నెయ్యి అమ్మే వాళ్ళ దగ్గర నెయ్యి కొనుక్కుని సప్లై చేసింది అన్నవరానికి. రైతు డైరీకి ఇన్ని గోకవరంలో మామూలు మత్తులో అటవీ అధికారులు నిద్రపోతూ అప్పుడప్పుడు ఓ సామాన్యుడు ఇంటి పెళ్లి పందిరికి ఓ రాట తెచ్చుకుంటే చిరెత్తిపోయే ఫారెస్ట్ అధికారులు నేషనల్ పార్క్ పాపికొండల అభయారణ్యంలో గుడారాలు వేసుకుని బోట్లతో మత్స్య సంపదను పట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో వేట నిషేధమైనప్పటికీ దళారులు ఇచ్చే ముడుపులకు అధికారులు దాసోహమై నిషేధిత గోదావరిలోని మత్స్య సంపదను చిన్న చేప పిల్లల నుండి పెద్ద చేపల వరకు ఇట్టి పట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు మాత్రం మామూలు మత్తులో నిద్రపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేషనల్ పార్క్ అయిన పాపికొండల అభయారణ్యంలోని మత్స్య సంపదను కాపాడాలని కోరుతున్నారు. నీళ్ళు వచ్చిన గ్రామాలకి ఎన్యూమరేషన్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఈవేళ పక్క గ్రామాలకు వచ్చింది, మన నియోజకవర్గంలోని గ్రామాలకు రాలేదు. అందరికీ తెలిసిందే నందిగామలో 7వ వార్డు ఎలా మునిగిపోయిందో తెలుసు. అలాగే వేములపల్లిలో ఏం జరిగింది, కొత్తపేటలో ఏం జరిగింది, గినాత్పూర్లో ఏం జరిగింది, ముగుళూరులో ఏం జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. మరి కనీసం ఏం జరిగిందనేది పట్టించుకోకుండా ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పుడు అధికారులు వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళందరికీ నష్టపరిహారం చేసి మేలు చేయాల్సింది పోయి పట్టించుకోకపోగా మొన్న ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని అడిగితే మీకేం జరగలేదని మాట్లాడారు. వీళ్ళే కంచీచర్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 3-4 రోజులు భోజనాలు ఏర్పాటు చేసి పంపించారు. ఎందుకు చేశారు మరి మురగపోతే ఈ ఊర్లు? దయచేసి ఇప్పటికైనా చిన్న కుటుంబాలు ఏదో కష్టపడి సంపాదించుకున్న మంచాలు కావచ్చు, లేకపోతే గృహ పరికరాలు కావచ్చు, విద్యుత్ పరికరాలు కావచ్చు, లేకపోతే వంట సామాగ్రి కావచ్చు, ఇవన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఆ బురద కడుక్కోవడానికి వీటికి ఎంతో కష్టపడ్డారు. పెద్ద మనసుతో ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేకూర్చాల్సిందిగా మేము ఆర్డీఓ గారికి వింతపత్రం ఇవ్వడానికి, అధికారులు తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. నష్టపోయిన బాధితులందరికీ ఇంప్లిమెంటేషన్ చేసి వీళ్ళకి నష్టపరిహారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. కనీసం ఈ గ్రామాలకు నష్టం జరిగిందా లేదో కూడా అంచనాకు రాలేదంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దయచేసి పెద్ద మనసుతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లా ఉత్తమ ప్రిన్సిపల్ గ్రేడ్ 1 అవార్డు గ్రహీత 34 సంవత్సరాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు మరియు ప్రిన్సిపల్గా విశేష సేవలు అందించిన రుత్తుల రామకృష్ణ పదవి విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొని రామకృష్ణ దంపతులకు అభినందనలు తెలుపుతూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, శాసనసభ్యులు స్పీకర్ అయ్యనాథ్ తనయుడు రాజేష్ ముఖ్య అతిథులుగా వేచేశారు. ఈ సమావేశంలో అతిథులు మాట్లాడుతూ 34 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో 27 సంవత్సరాల
సంవత్సరాలు భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా మరియు 6 సంవత్సరాలు ప్రిన్సిపల్గా అకుంఠిత దీక్ష అంకిత భావంతో విధులను విజయవంతంగా నిర్వర్తించి గురుకుల పాఠశాల ఉద్యానవనంలో ఎన్నో విద్యా కుసుమాలను విరయించి వారి ఉన్నతికి ఉత్తమ బాటలు వేశారని, ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ మంచి హోదాలో పాదలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాఠశాల కోఆర్డినేటర్ శ్రీమతి రూపావతి, ఎంఈఓ సత్యనారాయణ, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోపినాథ్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. రుక్కల రామకృష్ణ గారి గురించి మరి చెప్పాలి అంటే ఎన్ని గంటలైనా సరిపోదండి. రామకృష్ణ గారు అంటే ఫిజిక్స్ లో దిట్ట, ఎలాంటి ఉంటే రాకపోవచ్చు. విద్యార్థులను తీర్చిదిద్ది అనతి కాలంలోనే 2 ప్రభుత్వోద్యోగాలను పొందడం మీ జ్ఞానం. కాకినాడ జిల్లా పీఠాపురం తిరుపతి లడ్డు ప్రసాదానికి గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అపచారం జరిగిందని, తప్పు చేశామని ఒప్పుకోకుండా ఈ వైసీపీ నాయకులు తిరిగి ప్రక్షాళన చేపడుతున్న కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం అతి దారుణమని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి లడ్డు ప్రసాదం అపచారం విషయమై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పీఠాపురంలో గత 5 రోజులుగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల దీక్షలతో కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. స్థానిక బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ దీక్ష శిబిరంలో గురువారం నాడు ప్రత్యేక ప్రతిభావంతులు దీక్షలో కూర్చుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పీఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. జనసేన నాయకులకు అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ ప్రక్షాళన కార్యక్రమం కావచ్చు, నిరసన కార్యక్రమం కావచ్చు, దానికి మద్దతుగా గత 5 రోజులుగాను పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొని వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. వారితో పాటు ఈ శిబిరంలో కూర్చున్న వారందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఒకటే చెప్తున్నాం, కేవలం తిరుపతి లడ్డూకు ఒక అపచారం జరిగిందని దీన్ని రాద్ధాంతం చేయాలనేటువంటి పొలిటికల్ ఉద్దేశాలు మాకు ఏమీ లేవు. మా అధ్యక్షుడు గారు ఇప్పుడు కూడా పనులు ఆలోచించారు. జరిగిన తప్పిదం చాలా ఘోరమైన తప్పిదం. ఒక లడ్డు అంటే అది హిందువుల మనోభావాలకి, భావోద్వేగానికి సంబంధించిన విషయం. అటువంటి తయారీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు కూడా వారి తప్పుని అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి ఆనాటి పాలకపక్షం వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క ఆలోచనలు కానీ అవన్నీ కూడా సభ్య సమాజం అంతా ఖండించాలి. ఎందుకు చెప్తున్నట్టే సనాతన ధర్మం ఇది. ప్రతి ఒక్కరికి కూడా తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా ఒక భావోద్వేగం ఉంటుంది. అది కేవలం దాని ఒక వస్తువుగానో పదార్థంగానో చూడలేము. స్వామివారికి సమర్పించిన కైకర్యంలో భాగంగా ఒక లడ్డూ తీసుకుంటే ఒక యాత్రికుడు వస్తే ఎంతో సంతృప్తి చెందుతాడు. అదేవిధంగా ఆ లడ్డూని ఓళ్ళలో తెచ్చుకుని వారి బంధువులకి, స్నేహితులకు అందరికీ కూడా పంచుకోవడం, ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో భాగం కావచ్చు, లేదా సనాతన ధర్మంలో భాగం కావచ్చు. మనమంతా కూడా ఎంతో భావోద్వేగంతో కూడా అంశం. దానికి జరిగిన అపచారానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారు నిరసన తెలియజేస్తే దానికి కడార్థాలను తీయడం, ఈ రకంగా వ్యాఖ్య అతి దారుణమైన విషయం. మేమంతా ఒకటే చెప్తున్నాం, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తప్పు జరిగింది, తప్పుని అందరూ ఖండించాలి. దానికి ప్రక్షాళన ఇస్తేనే మా పవన్ కళ్యాణ్ గారు ఈ నిరసన కావచ్చు, ఈ పశ్చాత్తాప దీక్ష కాబట్టి చేపట్టారు. ఇంత పెద్ద ఎత్తున తరలించిన మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏలేరు వరద నష్టం చూడడానికి, బాధితులతో మాట్లాడడానికి జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం గ్రామం వచ్చినప్పుడు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేడు రైతుల ఖాతాలకు నష్టపరిహారం చెల్లిస్తున్నందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు. మరియు 100% పూర్తిగా నష్టపోయిన పంటలకు 10,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం న్యాయం కాదని, 100% పూర్తిగా నష్టపోయిన పంటలకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పాటించండి సూర్యచంద్ర ముఖ్యమంత్రిని కోరారు. బుడమేరు వరదల వల్ల
జిల్లా విజయవాడలో జరిగిన నష్టాన్ని 2 రకాలుగా అందించారని గ్రౌండ్ ఫ్లోర్ నందు ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి 25,000 నష్టపరిహారం, ఫస్ట్ ఫ్లోర్ నందు తక్కువ నష్టపరిహారం జరుగుతుంది కాబట్టి 10,000 రూపాయల నష్టపరిహారం ఏకరకంగా చెల్లించారు. అదేవిధంగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి 100% నష్టపోయిన రైతన్నకు కూడా నష్టపరిహారం పెంచి 30,000 వరకు ఇచ్చి బాధిత రైతుల్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్, మెయిల్, రిజిస్టర్ పోస్టు ద్వారా ఫోటోలు, వీడియోలు పంపించామని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి బాధిత రైతుల్ని ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఏలేరు వరద ముంపుల వల్ల జగ్గంపేట నియోజకవర్గంలో కానీ, పిఠాపురం నియోజకవర్గంలో కానీ అనేక నియోజకవర్గాల్లో సుమారు 55,000 ఎకరాలు పంట నీటి మునిగి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజుపాలెం గ్రామం వచ్చి అక్కడ మునిగిపోయిన పంటలన్నీ చూసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం, రైతన్నలను ఆదుకుంటామని చెప్పేసి వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి గారిని మరొక్క బాధిత రైతుల పక్షాన్ని మేము కోరేది, పూర్తిగా 100% నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు సరిపోదని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాక్షికంగా నష్టపోయిన దానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత ఊరట అయ్యింది ఇది. ఎందుకంటే ఎకరానికి కనీసం 10 బస్తాలు 15 బస్తాలు అయ్యే పరిస్థితి ఉన్నదానికి మీరు ఎకరానికి 10,000 ఇవ్వడం జరిగింది. ఇది నీరు ఇప్పటికి ఇంకా లాగలేదు. వరద పోయి 10 రోజులైనా సరే కాలం ఇంకా పుల్లుగా పారుతా ఉంది, పూర్తి నిండి కానీ నీరు లాగని పరిస్థితి. ఇలాగా 100% పొలాలు ఉన్న పరిస్థితి. ఈ 110% పొలాలు కూడా 100% పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పొలాలన్నిటికీ కూడా కనీసం ఎకరానికి 30,000 రూపాయలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పేసి బాధిత రైతులు అందరి పక్షాన కూడా చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అక్కడ బుడమేరు వరదల వలన విజయవాడలో అక్కడ ప్రాంతం అంతా కూడా మీరు స్వయంగా పర్యటించడం జరిగింది. అక్కడ గృహాలన్నీ పర్యటించడం జరిగింది 10 రోజులు సుమారు. ఆ పర్యటనలో మీరు కళ్ళతో మీరు చూడడం జరిగింది. అక్కడ నష్టం ఏ రకంగా మీరు అంచనా వేశారో చూశారు. గ్రౌండ్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చెల్లించారు. అంటే ఎక్కువ నష్టం ఉన్న కాడ ఎక్కువ మొత్తం చెల్లించడం జరిగింది. మేము మిమ్మల్ని కోరేది 100% నష్టపోయిన వాళ్ళకి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇచ్చిన 10,000 రూపాయలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన. బాధితులందరూ కూడా ఎంతో పెట్టుబడి పెట్టేశారు, 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. కండికాలం తవ్వకపోవడం వల్ల, ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్ల ఇవి పూర్తి స్థాయిలో కొన్ని పొలాలు ఇప్పటికీ కూడా నీరు లాగని పరిస్థితి. కొన్ని చోట్ల నీరు లాగినా సరే 15 రోజులు పూర్తిగా నీటిలో ఉండిపోవడం వల్ల మొత్తం 100% నష్టపోయిన పరిస్థితి. కాబట్టి పూర్తిగా నష్టపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించి మీరు ఆదుకోవాలి రైతులని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరమైతే మీరు స్థానిక శాసనసభ్యులను కానీ కలెక్టర్ గారిని కానీ పంపించి ఇక్కడ 100% నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి మీరు ఎంక్వైరీ వేసి తప్పనిసరిగా రైతన్నలకి ఎకరానికి 30,000 రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బసవన్న బోయిన రవి అధ్యక్షన మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ టీఎన్టీఈసీ అధ్యక్షులు బురుసు శివ మాట్లాడారు. వృద్ధాప్యంలో పెన్షన్ ఎన్టీ రామారావు సమయంలో ప్రారంభమై 35 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4,000 పెంచడం చంద్రబాబుకి పేదల పట్ల ఉన్న ప్రేమ కనబడుతుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 100 రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో 14 మండలాలు వరద ముంపు వచ్చిందని, సుమారు 7 లక్షల మందికి ఇబ్బంది కలిగిందని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, తెగిపోయిన గంటలను పూడ్చడం, ఆహార పానీయాలు అందివ్వడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం వేగవంతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు అక్కడి రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, మండల పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకయ్య, లంకా రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావతుల ఫణి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన గొంతని చెప్పి మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ రోజున ఆ దుష్ట పరిపాలనని చెమరగీతం పాడి ఈ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సమిష్టిగా ఈ రోజున మన ముందు మంచి పరిపాలన అందిస్తున్నారు. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. ఎన్టీ రామారావు గారు 35 రూపాయలకి పింఛను స్టార్ట్ చేస్తే ఆ రోజున దాన్ని 35 నుంచి 50 రూపాయలకి, 75 రూపాయలకి, 75 రూపాయల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 2,000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెట్టింది. దప్పదప్పాలుగా పెంచుకుంటా పోతా ఉంటానని చెప్పి 500 పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తెచ్చి పెట్టల. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే భర్త వదిలేసినటువంటి ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే డబ్బు కళాకారులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా నేను మీ అన్నగా నేను నిలబడి ప్రతి మనిషి కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా మిగిలిపోయినటువంటి 2 నెలల వేతనాలు కూడా కలిపి ఒకేసారి 4,000 కాదు 3,000 కలిపి 7,000 ఒకేసారి మీకు ఇస్తానని అన్నమాట ప్రకారం 7,000 చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా సోదరులారా. అందుకనే తెలుగుదేశం పార్టీని ఆదరించారు అందరూ కూడా. కాబట్టి మనందరం కూడా చూసాం, ఈ రోజున వరద వచ్చింది. ప్రభుత్వం ఎన్నికైనటువంటి 3 నెలల్లోనే విపత్తు చాలా భయంకరంగా ప్రకృతి విలయతాండం చేసి వరదలు, వంకలు, వాగులు అనేది చూడకోకుండా అత్యధిక నమోదైనటువంటి వర్షపాతం అంటే దాదాపు 32 సెంటీమీటర్లు వర్షపాతం దాదాపు 14 మండలాల్లో మన ఉమ్మడి జిల్లాల్లోనే అతాకుతలమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి వాతావరణంలో గంటలు దిగిపోయిపోయి విజయవాడ మీద పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతే దాదాపు 7 లక్షల మంది నిరాశ్రితులైపోయారు. అలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా హిరా మండలం కొండ రాఘోలు గ్రామంలో పొలం పిలుస్తుంది రా కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే ఎంజీఆర్ హిరా మండలం కొండ రాఘోలు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరైన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తుంది రా గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తూ ఉందన్నారు. అందుకని వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఆధునికత, వ్యవసాయం, పంట పొలాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ వేరే అబ్జర్వ్ చేస్తాను. కర్ర తిప్పి పొటాస్ అనేది తయారు చేయాలి. దీనివల్ల ఏంటంటే పొటాస్ లోపం నివారిస్తుంది. అలాగే అందులో ఉన్న సూక్ష్మ పోషకాలు కూడా నివారణ కూడా జరుగుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవులు పోషకాల నివారణ అంటున్నాయి. అలాగే చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఆకు ముడత ఏమైనా పురుగులు ఉన్నా కంట్రోల్ కూడా చేస్తారు. తయారయ్యి 7 రోజులు నిల్వ ఉంటుంది సార్. ఇందులో 2 నగరాలకి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ద్రవజీవామృతం సార్. ఆవు పేడ 2 కేజీలు 10 కేజీలు, ఆవు మొత్తం 10 లీటర్లు, ఏవైనా పప్పు దినుసులతో తయారయ్యే పప్పు దినుసులు కింది. కొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుంది. మీరు అటు ముందుకు వెళ్ళిపోండి అధికారులు. అలాగే పుట్టమట్ట అనేది అది సరిగా మనం ఏవైనా పురుగు సమారక మందులు వాడినా కూడా పుట్ట అనేది కొన్ని వేల కిలోమీటర్ల నుండి సార్ మీరే పెట్టుకుంటే కాదన్నా సార్ పురుగులు పంట నాశించడానికన్నా ముందు దీని మీద రావడం వల్ల ట్రాప్ క్రాప్ వల్ల ఎర్ర పంటలకు కూడా పనిచేస్తుంది. సాధారణంగా ఇది డ్యామేజ్ బీటిల్ అనేది వరిలోనే మనకి సుడిదోమ అనేది ఎక్కువ వస్తుంది, దోమ ప్రాబ్లం. సో ఈ పసుపు రంగు పూలు బంతి మొక్కలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ నేచురల్ ఎనిమీస్ ఉంటాయి సార్, అంటే సుడిదోమ మీద తినేటువంటి పురుగులు కొన్ని ఉంటాయి సార్. సో అవి దీని మీద బతకడం వల్ల ఏంటంటే కొంచెం షిఫ్ట్ జరిగి ఈ దోమ అనేది తగ్గుతుంది సార్.
కాకపోతే వీటికి కూడా పురుగు వస్తుంది. దీనికి వేప నూనె లాంటిది మనం పిచికారి చేసుకోవడం కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు సార్, ఇబ్బంది. అంటే కెమికల్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. పల్లెలు పెట్టాం సార్, అవి పక్షి స్థావరాలు సార్. అది పెట్టింది అంటే ఒకటి మన ప్రభుత్వం మీద కలర్ పెడతారు, ఇప్పుడు అదే కలర్ పెడతారు. పురుగుకి అట్రాక్టివ్ కలర్ సార్. అది లైట్ నైట్ అయినా సరే, డే అయినా సరే, ఆ కలర్ కి అట్రాక్ట్ అయ్యి పురుగు వస్తుంది సార్. రాగానే అది అంటుకుంటుంది, జిగురు ఉంటుంది. మా నాయకులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలంలో వేయించేస్తున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ఆలయానికి విచ్చేసిన చిన్నబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు. కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే 28న రాష్ట్రమంతా ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు వెల్లడించిన నాని. పరిశుభ్ర భారత్ స్థాపన ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేలని పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కుమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నాగవల్లి నది పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన దినకర్ కుల్కర్. సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబుకి సాధ్యమైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అలమూరు మండలం చొప్పల గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో పాల్గొన్న సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.